హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నమస్తే భయ్య. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేసారండి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగా ట్రీట్ ఇచ్చారు చిరంజీవి గారు. ఈ సినిమా హిట్ అని సృష్టిస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ అని మౌత్ టాక్ని స్ప్రెడ్ చేస్తూ క్రియేట్ చేస్తున్నారు. అఖండ 2 సినిమాని డిజాస్టర్ అని స్ప్రెడ్ చేశారు. చిరంజీవి సినిమాని హిట్ అని క్రియేట్ చేస్తున్నారు. ఇక రాజసాబ్ గురించి చెప్పేదేముంది, ఎవరు ఏం చెప్పినా ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాపే. ఈ వీడియోలో అఖండ సినిమాని ఎందుకు డిజాస్టర్ టాక్ అని క్రియేట్ చేశారు, శంకర వరప్రసాద్ సినిమాని ఎందుకు హిట్ అని ట్రోల్ చేస్తున్నారు అనే విశేషాలు ఈ వీడియోలో ఒకసారి చెప్పుకుందాం పదండి. డిసెంబర్ 12న భారీ అంచనాలతో బరిలోకి దిగింది అఖండ 2. అఖండ 1 ఎంత పెద్ద హిట్ అనేది మనకు తెలిసిందే. అదే హైప్తో వచ్చింది అఖండ 2. కానీ రిలీజ్కి ముందే ఎన్నో ప్రాబ్లమ్స్ని దాటుకొని విడుదలైంది అఖండ 2. ప్రీమియర్ షోలతో భారీ కలెక్షన్లు సంపాదించింది అఖండ 2. ఫస్ట్ డే కలెక్షన్స్లో బాలయ్య కెరియర్లోనే టాప్ గ్రాసర్గా నిలిచింది. ఆ తర్వాత డే నుంచి మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేశారు కొన్ని తాంత్రిక శక్తులు. దేవుడిపైన తాంత్రిక శక్తులు పని చేయగలవా బాసు? అందుకే అన్ని శక్తులను పిడికిలిలో బిగించి పటాపంచలు చేసింది. ఆంజనేయుడి ఆయుధంతో తాంత్రిక శక్తులని మట్టి కల్పించింది అఖండ 2. మిక్స్డ్ టాక్ని దాటుకొని మౌత్ పబ్లిసిటీతో లాంగ్ రన్లో ఇరక్కొట్టేసింది అఖండ 2. కానీ అలాంటి మిక్స్డ్ టాక్ని క్రియేట్ చేయకపోయింటే బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది. దీనికి కారణం నెగిటివ్ పబ్లిసిటీ. కానీ కొందరు అవి ఏవి పట్టించుకోకుండా సినిమా చూశారు. ముఖ్యంగా ఆడవాళ్ళు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమాకి. 25 రోజుల వరకు ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో రచ్చ చేసింది. ఇప్పుడు ఓటీటీలో టాప్ 1 ట్రెండింగ్లో ఉంది అఖండ 2. నెగటివ్ ఫ్లాప్ టాక్ని కావాలని క్రియేట్ చేశారు అఖండ 2 సినిమాకి. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా జూన్ 12న రిలీజ్ అయిన అనిల్ రావిపూడి మెగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్ గారు పండగకి వచ్చేశారండి. ఈ సినిమాని భారీ హిట్ అని క్రియేట్ చేస్తున్నారు చాలామంది. ఇది ఖచ్చితంగా సృష్టిస్తున్న టాకే. ఎందుకంటే భారీ హిట్ అయ్యేంత అంశాలు ఈ సినిమాలో యాడున్నాయి బాసు? రొటీన్ రొట్టె కథనే కదా, మనకు అంతా తెలిసిన వ్యవహారమే కదా, కొత్తగా చూసేదేం లేదు. పాత కథలను గ్రైండర్లో తిప్పి కొత్త రంగులు అద్ది కొత్త సినిమాని క్రియేట్ చేశారు. వింటేజ్ చిరంజీవి అంటూ చిరంజీవి పాత స్టైల్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు. గుర్తు చేసుకోవడానికి సినిమా తీశారు తప్పితే అక్కడ పెద్ద బ్రహ్మాండమైన సినిమా అయితే కాదు. సంక్రాంతి సీజన్ కాబట్టి అందరూ సినిమాలు చూస్తారు కాబట్టి ఏదో చూసేయొచ్చు. చిరంజీవి గారి స్వాగ్ చూడడానికి అది ఫ్యాన్స్ వరకు మాత్రమే. 1 టైం వాచబుల్ మూవీ అంతే. చిరంజీవి గారు ముందే భయపడిపోయారు ఎలాంటి రివ్యూస్ వస్తాయో అని. అక్కడ భయపడాల్సిన పని ఏమీ లేదులేండి. పాజిటివ్ రివ్యూస్నే క్రియేట్ చేస్తున్నారు కదా. సినిమా హిట్ అని వాళ్ళే చెప్పుకుంటున్నారుగా. నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకూడదని ముందే ఆర్డర్స్ వేశారుగా. అందుకేనేమో అందరూ పాజిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే సినిమాలో కొత్తదనం ఏమీ లేదు, పాత కథనే తీశారు. సరే, రావిపూడి గారు ముందే చెప్పారులేండి, ఇది ఓన్లీ చిరంజీవి గారి స్వాగ్ని మళ్ళీ ఈ జనరేషన్కి చూపించాలనే తీశాను అని. అలాగే చేశారు ఆయన. చిరంజీవి గారి స్టైల్ అయితే పీక్స్ అండి, బాగుంది. చిరు గ్రేస్ బ్రహ్మాండంగా ఉంది సినిమాలో. కానీ సినిమాని బ్లాక్ బస్టర్ అని సృష్టించడం అయితే కరెక్ట్ కాదు బాసు. ఏదో సంక్రాంతి సీజన్ కాబట్టి పండుగ వాతావరణంలో కొట్టుకొని పోతుంది. మళ్ళీ మళ్ళీ చూసే సినిమా అయితే కాదు. ఒక సీరియల్ని సినిమాలో చూపించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి దీనికి సేమ్ టెంప్లెట్ ఉంటుంది. అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటి అంటే పాత చిరంజీవిని మళ్ళీ మీకు చూపిస్తాను అని ముందే చెప్పేశారు కాబట్టి ఎవరు భారీ అంచనాలతో సినిమానైతే చూడలేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ వేలో చూస్తున్నారు కాబట్టి కలెక్షన్లు వస్తున్నాయి. ఇది అనిల్ రావిపూడి మాయాజాలం. వెంకీ పాత్రని మధ్యలో ఇరిగించేశారు అని స్పష్టంగా కనిపిస్తోంది. వెంకీ చిరు ఇద్దరు ఒకరి డైలాగులు ఒకరు చెప్పుకోనికే సరిపోయింది. వాళ్ళను వాళ్ళే పొగుడుకుంటూ పంచులు వేసుకోవడమే సరిపోయింది. కామెడీ అయితే అంతగా పేలలేదు. సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అని ఎందుకు సృష్టిస్తున్నారు? ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంతే. ఈ సినిమాకి అన్ని ప్లస్ పాయింట్లే. పెద్ద సినిమాలు ఏవి అడ్డుగా లేవు. రాజసాబ్ కాస్త ఫ్లాప్ అయింది. ఇంకా ఆప్షన్ ఓన్లీ శంకర వరప్రసాద్ గారు మాత్రమే కాబట్టి కలెక్షన్లు వస్తాయి. అంతేకాకుండా ఈ సినిమాని పాజిటివ్ స్ప్రెడ్ని క్రియేట్ చేస్తున్నారు. మరి అఖండ విషయంలో ధర్మం తప్పారు ఎందుకో, నెగిటివ్ స్ప్రెడ్ ఎందుకు క్రియేట్ చేశారో అర్థం కావట్లేదు. అందరికీ ఒకే న్యాయం ఉండాలి. చిరంజీవి గారు విశ్వంబరాని ఎందుకు పక్కన పెట్టేశారు? మధ్యలో వదిలేస్తే ఆ నిర్మాతల పరిస్థితి, ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి? అనిల్ రావిపూడి మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా హిట్ అయిందని ఆ డైరెక్టర్తో సినిమా తీస్తే మళ్ళీ విశ్వంబర డైరెక్టర్ పరిస్థితి ఏంటి?
బింబిసార హిట్ అయిందని వశిష్ఠని పిలిపించి విశ్వంబర స్టార్ట్ చేశారు చిరంజీవి గారు. మరి ఆ సినిమాని హోల్డ్లో పెట్టేసి ఈ మూవీ చేశారు. మళ్ళీ నెక్స్ట్ బాబీతో అనౌన్స్ చేశారు ఇంకో మూవీని. ముందు ఉన్న సినిమా డైరెక్టర్కి న్యాయం చేయాలి కదా బాసు. ఆచార్య మూవీ ఫ్లాప్ అయ్యాక ఫ్లాప్కి కారణం కొరటాల శివగారని క్రియేట్ చేశారు హీరోలు. ఆ హీరోలు తప్పుకున్నారు. ఇంకా కొరటాలను ఎవరూ పట్టించుకోని టైంలో ఎన్టీఆర్ గారు దేవర సినిమా ఛాన్స్ ఇచ్చారు. హిట్ డైరెక్టర్తో హిట్ కొట్టడం కాదు బాసు, ఫ్లాప్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వాలి కదా బాసు. సరే అదంతా మనకెందుకులేండి. మన శంకర వరప్రసాద్ సినిమా గురించి చెప్పాలంటే మూవీని బ్లాక్ బస్టర్ అని సృష్టిస్తున్నారు. మూవీ జస్ట్ ఓకే, అంత గొప్పగా ఏం లేదు. అద్భుతమైన అఖండాన్ని ట్రోల్ చేశారు. కామెడీ క్రింజ్ని హిట్ అని సృష్టిస్తున్నారు కానివ్వండి బస్సు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా రాజాసాబ్ సంక్రాంతి బరిలో వచ్చి అటర్ ఫ్లాప్గా మిగిలింది. మొదటి రోజు కలెక్షన్స్లో దుమ్ము దులిపింది రాజాసాబ్. కానీ చిరంజీవి సినిమా రిలీజ్ అయ్యాక కథ మారిపోయింది. ఫుల్ డ్రాప్స్ పడ్డాయి. కానీ రాజాసాబ్ సినిమాలో కూడా కంటెంట్ అయితే లేదు. వింటేజ్ ప్రభాస్ని చూపిస్తామని చెప్పి డమ్మీ ప్రభాస్ని చూపించారు మారుతి గారు. ప్రభాస్ ఓల్డ్ గెటప్ పోస్టర్ క్రియేట్ చేసి ఆ ఓల్డ్ గెటప్ ప్రభాస్ని అస్సలు సినిమాలో చూపించకుండానే జనాలని బయటికి పంపించారు మారుతి గారు. పాన్ ఇండియా ప్రభాస్ని ఇంత వరస్ట్గా చూపిస్తే ఎట్టా మారుతి సారు. ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రభాస్ ఇమేజ్ మట్టిలో కలిసిపోయినట్లే ఉంది. ఇది సినిమా కాదు, ఒక సర్కస్లా ఉంది. కామెడీ హర్రర్ అని చెప్పి రొమాంటిక్ సినిమాను చూపించారు మారుతి గారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.